గారు వైసీపీ నాయకులు శేఖర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. కాకపోతే ఒక చిన్న విషయం అండి, మాట్లాడేటప్పుడు భాష అనేది కరెక్ట్ గా రావాలి. వాళ్ళు 30 minutes మాట్లాడినా ఎక్కడ ఇంటరప్ట్ చేయలేదు, కానీ మాట్లాడేటప్పుడు భాష నోట్లో నుంచి భాషా పద ప్రయోగం బాగా రాకపోతే నేను అంతకు మించి నీచంగా, అంతకు మించి చండాలంగా గమనిస్తా ఉంటాం. కాబట్టి చీకటి వంశీ ఇలాంటి వ్యక్తులు చీకటి మాటలు కాకుండా పగటి మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఏంటి శేఖర్ రెడ్డి గారు, ప్రజలు ఎవరిని నమ్మే అవకాశం ఉంది? ఎవరి మేనిఫెస్టో మీద ఎక్కువ విశ్వసనీయత ప్రజలకు ఉంది? మాట మీద నిలబడేటువంటి నాయకుడు ఎవరు? అటు కూటమి నేతలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? సార్, మాట మీద నాయకుడు నిలబడే నాయకుడు ఎవడనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తారు. కాకపోతే మీకు చిన్న మాట చెప్పాలి. చీకటి వంశీ గారు పాపం జనసేన నాయకుడు అని మర్చిపోయినట్టున్నాడు. పవన్ కళ్యాణ్ గారి కంటే చిన్న ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తడంలో, ఏదైతే క్రేన్లు పెట్టి లేపడంలో, జాకీలు బాగా పైకి లేపడంలో బాగా సిద్ధహస్తుల్లాగా ఆయన కూర్చున్నాడు. నాయకుడు అని మర్చిపోయినట్టున్నాడు. కలిసిమెలిసి ఉన్నారు చక్కగా కూటమి వాళ్ళు, ఒకరినొకరు ప్రొజెక్ట్ చేసుకోవడం తప్పే ఉంది. అయ్యో సార్ నేను విషయం చెప్తా. వాళ్ళు మొట్టమొదట కలిసే ఉన్నారు, ఒకరినొకరు ప్రొజెక్ట్ చేసుకున్నారు కాదు. జనసేన వాళ్ళందరూ టీడీపీని ప్రొజెక్ట్ చేశారు, తర్వాత మళ్ళీ తిట్టుకున్నారు, విడిపోయారు. చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అన్నాడు, లోకేష్ కబ్జాకోర్ అన్నాడు, లోకేష్ దగాకోర్ అన్నారు. వాళ్ళనుకున్న మాటలే. తర్వాత అయ్యన్నేమో పవన్ కళ్యాణ్ ఏమో లోకేష్ తిట్టాడు, చంద్రబాబు తిట్టాడు, మీ తాట తీస్తా తోలు తీస్తా అనుకున్నారు. మళ్ళీ చివరికి మళ్ళీ కలిసిపోయారు. సో వాళ్ళ మధ్య ఉండే అండర్స్టాండింగ్ గురించి మేము మాట్లాడలేదు. కాకపోతే ఒక చిన్న మాట మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మేనిఫెస్టో అలాగే అతను చీకటి వంశీ గారు మాట్లాడిన అభివృద్ధి సంపద సృష్టి, వీటి రెండింటి గురించి మనం మాట్లాడుకుంటే, చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు ప్లస్ అని చెప్పి మేము యాడ్ చేసి ఇచ్చాం. నవరత్నాలు ప్లస్ యాడ్ చేసి ఇస్తే దాని బడ్జెట్ 65 నుంచి 70,000 కోట్ల రూపాయల సంవత్సరానికి సంక్షేమానికి ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ టీడీపీ మేనిఫెస్టోలో కేవలం 3 పథకాలే తీసుకుందాం సార్, ఎక్కువ అసలు కేవలం 3 పథకాలు తీసుకుందాం సార్. ఆ 3 పథకాలు ఏంటంటే, ఒకటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయల మాట ఇస్తానన్నమాట. వాస్తవమా కాదా రమణాయుడు గారు? మేనిఫెస్టోలో ఉంది కదా. ఎస్, అవును, ఎస్. 2 కోట్ల మంది సార్, 2 కోట్ల మంది 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. 2 కోట్లు ఇంటూ 1,500 అంటే అండి, నెలకు 3,000 కోట్ల రూపాయలు వాళ్ళకి, ఏదైతే మహిళలకు 1,500 రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు. నేను చెప్పిన మాట ఎక్కడైనా తప్పుందా? అలాగే వీళ్ళు 50 సంవత్సరాలు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ కూడా, వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు లెక్కనిస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది క్యాలిక్యులేషన్ వేసుకుంటే నెలకి 6,000 కోట్ల రూపాయలు అవుతుంది. నెలకు 6,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ చెప్పేసేయండి. ఒక్కటి ఎందుకు ఎన్ని చేయగలిగినట్టు సామర్థ్యం దయచేసి ఆగండి, వారి సమయాన్ని వారికి ఇద్దాం. ఆగండి రమణాయుడు గారు, ఒక్కొక్కటి ఎందుకు అంటున్నా, ప్లీజ్ పెద్ద బుద్ధి మొత్తం కలిపి చెప్పగా 1,40,000. రఫీ గారు మీరు పెద్దవాళ్ళు, సీనియర్ జర్నలిస్ట్, అధికార ప్రతినిధి, వారికి సమయం ఇచ్చినప్పుడు వారి దాంట్లో మీరు అసభ్యకర పదజాలం మాట్లాడలేదు, మనం అడ్డుపడి స్టాప్ చేయడానికి. వారు క్యాలిక్యులేషన్ చెప్తున్నారు, విందాం. వారు చెప్పినంత వరకు పూర్తిగా. సార్ ఆయనకే చెప్తున్నా నేను, ఒక్కొక్కటి ఎందుకు జగన్మోహన్ రెడ్డి 1,40,000 కోట్లు అది చంద్రబాబు ఎలా చేస్తాడని అడుగుతున్నాడు, అదే ఆగండి దయచేసి ఆగండి. శేఖర్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి మీరు. బ్రహ్మనాయుడు ఇది కరెక్ట్, బ్రహ్మనాయుడు గారు ఇది కరెక్ట్ కాదు, మధ్యలో ఇన్సర్ట్ చేసి ఎవరిని మాట్లాడనివ్వండి. ప్లీజ్ కంటిన్యూ. ఇంకోటండి, వాళ్ళు మాట్లాడిన దాంట్లో 6,000 కోట్ల రూపాయలు పెన్షన్లకు కావాలండి. అంటే సంవత్సరానికి 72,000 కోట్ల రూపాయలండి. వీళ్ళు ఇంకో మాట చెప్పారండి, ఏదైతే తల్లికి వందనం అదే పథకం కింద 20,000 రూపాయలు ఇస్తాము, ప్రతి బిడ్డకి ఇస్తాము, ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా చెప్పారండి. అంటే దానికి 15,000 అనుకుంటా, 15,000 వేసుకోండి. దానికి లెక్కేసుకున్న తక్కువలో తక్కువ 12,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుందండి. 12,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుందండి. ఈ కేవలం ఈ 3 పథకాలకే 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుందండి. 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు. స్టేట్ బడ్జెట్ ఎంత అండి? స్టేట్ బడ్జెట్ ఎంత సార్?
2,80,000 కోట్ల రూపాయలు. మొత్తానికి రాష్ట్రంలో పుట్టిన ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా చక్కటి పథకాలు వర్తిస్తాయని చెప్పేసి అర్థమవుతుంది ఈ మేనిఫెస్టోలు చూస్తాం. సార్ వినండి సార్, స్టేట్ బడ్జెట్ ఎంత సార్? 2,80,000 కోట్ల రూపాయలు. 82. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మొత్తం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మొత్తం ఎగ్జాక్ట్లీ చెప్పినట్టు అమలు చేయాలంటే స్టేట్ బడ్జెట్ 6 లక్షల కోట్ల రూపాయలు కావాలి సార్. అంటే దాదాపు 3,25,000 కోట్ల రూపాయలు మైనస్ లో ఉన్నాం. ఎస్ సార్, ఇంకో విషయం అండి, అది ఎలా సాధ్యం? మళ్ళీ ఇంకోసారి ప్రజలను వంచడం కాదా? ఇంకోటి వీళ్ళు మాట్లాడతారు సంపద సృష్టి. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి, అబ్బా చీకటి వంశీ గారు భలే చెప్పారండి, సయ్యద్ రఫీ గారు కూడా అద్భుతంగా చెప్పారు. కాకపోతే సార్ చరిత్ర అనేది ఒకటి ఉంటుంది సార్, చరిత్ర ఎప్పుడు మనం చింపేసినా చిరిగిపోదు అన్నమాట. చరిత్ర మీన్స్ క్యాల్కులేషన్ సార్. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు సార్ ఆయన సంపద సృష్టించి ఉండాలి కదా సార్. ఆయన విజనరీ, ఆయన అపర చాణక్యుడు, ఆయన ఇంకా చెప్పాలంటే అరిస్టాటిల్, ఆయన ఇంకా చాలా చాలా పెద్ద పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆయన అయినప్పుడు ఆయన సంపద ఖచ్చితంగా సృష్టించి ఉండాలి కదా. 2014 నుంచి ఆయన అధికారం చేపట్టే టయానికి రాష్ట్ర ఆదాయం 95,734 కోట్ల రూపాయలు సార్. 2014 నోట్ చేసుకోండి సార్, 95,734 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయం ఉంటే ఆయన దిగిపోయే టయానికి 2019 టయానికి 1,14,948 కోట్ల రూపాయలు సార్. అంటే చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల పాలనలో పెరిగిన సంపద ఎంతో తెలుసా సార్? కేవలం 19,234 కోట్ల రూపాయలు సార్. 1,45,000 కోట్లు కావాలంటే సాక్షి లెక్కలు చెప్పొద్దని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి 1,40,000 కోట్ల రూపాయల ఆదాయం ఆంధ్రప్రదేశ్ ఆదాయం. సాక్షిలో రాసింది చెప్తాడు ఆయన. బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఫైనల్ గా కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతుందో అది అమలుకు సాధ్యం కాని మేనిఫెస్టో అంటారు. బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం, వాళ్ళు చాలా సేపు మాట్లాడిచ్చారు, హాఫ్ అన్ అవర్ మాట్లాడిచ్చారు, నన్ను 5 మినిట్స్ అన్న మాట్లాడిన తప్పకుండా. ఎస్, వాళ్ళు దాదాపుగా 19,000 కోట్ల రూపాయలు, 19,234 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో సంపద పెరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేపట్టిన తర్వాత 2.5 సంవత్సరం కరోనా తప్పిపోయింది సార్. మన ఒక్క స్టేటే కాదు, ప్రపంచం మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. కానీ మేము పెంచిన సంపద ఎంతో తెలుసు సార్ 5 ఏళ్ల కాలంలో? 90,000 సార్. 91,213 కోట్ల రూపాయలు మేము పెంచిన. మా లెక్క కాదు ఇది, రాష్ట్ర ఆదాయం పెరిగిందా పెరగలేదా అనడానికి మేము చెప్పేది కాదు సార్. రన్నింగ్ కామెంటరీలు ఇలాంటి సార్, నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఒక్కడు కూడా మాట్లాడు, తలకాయ ముడ్డులో పెట్టుకొని పోతాను. వదిలేండి. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు 3 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రతినిధులుగా ఎవరైతే పార్టీ ప్రతినిధులుగా ఉన్నారో మీ భాష లేకపోతే పబ్లిక్ మీరు ఇచ్చే ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో ప్రజలు అదంతా కూడా గమనిస్తా ఉంటారు. సో కాబట్టి మీ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోండి. 100% గమనిస్తారు సార్, 100% గమనిస్తారు. ఎవరు సంస్కారహీనంగా ఉన్నారని 100% గమనిస్తా ఉంటారు. కాబట్టి మేము చెప్తున్నాం సార్, సంపద ఎవరు సృష్టించారు? ఇంకోటి చీకటి వంశీ గారు మాట్లాడుతూ హైదరాబాద్ కి చంద్రబాబు నాయుడు లేకపోతే లేదు, నిజాం హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ ఆయనే కట్టించారు, చార్మినార్ ఆయనే కట్టించారు.